చాలా డేస్ అవుతుంది కదా బిర్యానీ తిని. సో, ఈరోజు బిర్యానీ చేయవా అనైతే మా హస్బెండ్ అడిగారు. సో, మా హస్బెండ్ అడిగాక నేను చేయకుండా ఉంటానా? సో, ఎప్పుడు చేసే రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఈసారి జాయింట్ బిర్యానీ అయితే చేయమన్నారు. ఎందుకంత స్పెషల్‌గా చెప్తున్నారా అనుకుంటే, మా చెల్లి వాళ్ళైతే వచ్చారు. సో, వాళ్ళకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళ కోసం అని చెప్పి జాయింట్ బిర్యానీ అయితే చేయమన్నారు. సో, మా హస్బెండ్ చెప్పడమే లేట్ అనమాట. సో, నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మీరు కూడా ఒక బౌల్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోండి. సో, ఈలోగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్‌ని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. సో, ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా పక్కన పెట్టుకోండి. సో, నేనైతే దీనికోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో, జాయింట్ బిర్యానీ కాబట్టి ఆల్మోస్ట్ జాయింట్స్ అయితే ఉండాలన్నమాట. సో, మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా, పెరుగు, ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసుకొని చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి. సో, ఈలోగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం టమాటా వేసుకొని మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వండి. సో, అది బాగా ఫ్రై అయ్యాకైతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే అందులో వేసుకొని బాగా అయితే ఉడకనివ్వాలి. సో, చికెన్ అయితే ఒక 60 ఆర్ 70% అయితే మంచిగా ఉడకనివ్వాలి. సో, ఈలోగా చికెన్ అయితే ఉడుకుతుంది కదా, ఈలోగా రైస్ కోసం అని చెప్పి ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే వాటర్, అలాగే ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలి. సో, అవి బాయిల్ అయ్యాకైతే మనం ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి. సో, రైస్ అయితే ఒక 90% ఉడకాలి. సో, చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, సో, ఇంక ఇవి లేయర్గా అయితే వేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని దమ్ పెట్టేయడమే. ఇంకేముంది, హై ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచితే మన జాయింట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. టేస్ట్ అయితే అంత బాగుంది. సో, నిమ్మకాయ పిండి కూడా మాత్రం మర్చిపోకండి. సో, మా చెల్లి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. సో, ఈ జాయింట్ బిర్యానీతో అయితే నేను లాంగ్ వీడియో కూడా చేశాను, చూసేయండి. అలాగే మా చెల్లి వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేశాను, అది కూడా చూసేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బిర్యానీ అయితే మా హస్బెండ్‌కి, మా చెల్లి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. సో, ఆనియన్ పెట్టుకొని, లెమన్ పెట్టుకొని తింటే అద్దిరిపోయింది. సో, మీకు నచ్చిందా? ట్రై చేసేయండి.